ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ అక్టోబర్ 13, 2025. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం 6వ వచనము. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. ఆమేన్. పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు యజమాని కోరిన పాట ఎంత మాత్రం పాడదు. ఓ కూనరాగం తీసిందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు. చాలామంది చీకటి అలముకుంటేనే కానీ పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముళ్ళుకేసి తన శరీరాన్ని కుచ్చుతో పాట పాడుతుందట. దూతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి. ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రప్పుడే వినిపిస్తుంది. నిజంగానే ఆకాశం మబ్బులు గమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి సంతృప్తి పరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు. వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది. ఉదయకాంతి అనేది రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది. నటాలి అనే పదవి భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెతకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తున్నాడు. అదో మరపురాని ప్రయాణం. గులాబీ పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకు అప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏంటంటే, గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి 1 గంటకు మొదలుకొని 2 గంటలకు ముగించేస్తారు. మొదట్లో నాకు ఇది మూఢాచారంగా అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను. వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏంటంటే, ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి 40% పరిమళం తగ్గిపోతుందని. ఈ ఉదాహరణను మన ఆత్మలకు ఎలా అన్వయించుకోగలం? ఆ గులాబీలు చీకట్లో ఉన్నప్పుడు కలిగినంత పరిమళం వెలుగులో ఉన్నప్పుడు కలిగి ఉండడం లేదు. అలాగే మనం కూడా చీకటి బాధల్లో ఉన్నప్పుడే ఎక్కువగా క్రీస్తు పరిమళాలను పోగు చేసుకుంటాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.